హైదరాబాద్లో జనం సొంత ఊళ్ళ బాట పట్టారు. సంక్రాంతి సందర్భంగా పల్లెకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వాహనాల రద్దీ కూడా ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితి. టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికే అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. రైట్, ఇక దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, హైదరాబాద్ లో జనం పల్లెబాట పట్టిన పరిస్థితి, సంక్రాంతికి సంబంధించి ఇక బస్సులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కూడా రద్దీగా మారిన పరిస్థితుల్లో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? టోల్ ప్లాజాల వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ చందు, సంక్రాంతి పండుగ నేపథ్యంలో అయితే పట్టణం నుండి పల్లెబాట పెట్టారు నగరవాసులు. ఇప్పటికే నిన్న సాయంత్రం ఏదైతే ఉంటుందో, నిన్న సాయంత్రం నుండి ఒక్కసారిగా వాహనాల రద్దీ అయితే పెరిగిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 టోల్ ప్లాజాలు ఉన్నాయి. గూడూరు టోల్ ప్లాజా కావచ్చు, అలాగే పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, అలాగే మాడుగులపల్లి టోల్ ప్లాజా, కొర్లపాటు టోల్ ప్లాజాల వద్ద అయితే నిన్న సాయంత్రం నుండి భారీగా వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ వాహనాల రద్దీ నేపథ్యంలో అయితే వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా టోల్ ప్లాజా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్లు కూడా టోల్ ప్లాజా సిబ్బందికి వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని గైడ్లైన్స్ పంపిన పరిస్థితి కూడా కనపడుతుంది. వాహనదారులు ఇబ్బంది పడకుండా టోల్ ప్లాజా వద్ద అయితే మంచినీటి సౌకర్యం, ఉచిత టాయిలెట్ సౌకర్యం, అలాగే అక్కడ వైద్య మరియు ఫైర్ సిబ్బందిని కూడా ఉంచి వాళ్ళకి అదనపు డ్యూటీలు కూడా వేసిన పరిస్థితి కనపడుతుంది. అలాగే హైదరాబాద్ నుండి విజయవాడ వరకు వెళ్లే నేషనల్ హైవే ఏదైతే ఉంటుందో, భువనగిరి నుండి అలాగే భువనగిరి జిల్లా చౌటుప్పల్ టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో, చౌటుప్పల్ టోల్ ప్లాజా నుండి కొర్లపాటు టోల్ ప్లాజాల వద్ద అయితే హెల్ప్ డిస్క్ కూడా పెట్టి దారి మళ్లింపు చేస్తున్న వాహనాలని దారి మళ్లింపు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చిట్యాల ఏదైతే ఉంటుందో, చిట్యాల వయా అద్దంకి హైవే ఏదైతే ఉంటుందో అక్కడ నుండి ఒంగోలు మరియు నెల్లూరు వెళ్లే వాహనాలని అటు మళ్లింపు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే కొర్లపాటు టోల్ ప్లాజా కాంచి ఇలా ఖమ్మం వెళ్లే వాహనాలు ఏదైతే ఖమ్మము, అలాగే రాజమండ్రి, అలాగే వైజాగ్ ఈ ఖమ్మం హైవే ఏదైతే ఉంటుందో ఖమ్మం హైవేకి దారి మళ్లింపు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే నకరికల్ వద్ద ఉన్న వరంగల్ హైవే ఏదైతే ఉంటుందో, వరంగల్ హైవే వయా నకరికల్, వయా తిరుమలగిరి, అలాగే సూర్యాపేట మీదుగా వాహనాల్ని మళ్లింపు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎటకేలకు వాహనదారులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వాహనాలు ఒక్కసారిగా రావడంతో అయితే టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ భారీగా కొనసాగుతుంది. అదనపు ఫాస్టాగ్లు పెట్టారు, అదనపు బూతులను కూడా పెట్టారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఏదైతే ఉంటుందో, పంతంగి టోల్ ప్లాజా వద్ద 8 బూతుల్ని తెరిచి హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వాహనాల్ని పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొర్లపాటు టోల్ ప్లాజాలో అయితే 12 బూతులకి 7 బూతుల్ని విజయవాడ వైపు తెరిచి విజయవాడ వైపు వాహనాల్ని పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు 35,000 నుండి 40,000 వాహనాలు ఆంధ్ర వైపు వెళ్ళాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ వాహనాలు ఇలానే ఈ రోజు కొనసాగితే ఈ రోజు సాయంత్రం వరకు దాదాపుగా 50 నుండి 60,000 వాహనాలు వెళ్తాయని ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఇన్ని వాహనాలు వస్తే కాక టోల్ గేట్ లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అంటే, కొన్ని వాహనాలు ఫాస్టాగ్ లేట్ గా రీఛార్జ్ చేయడం, అలాగే టోల్ ప్లాజా వద్దకు రాగానే రీఛార్జ్ చేయడం, అలా రీఛార్జ్ చేస్తే టోల్ లో స్కానింగ్ సరిగా తీసుకోదు, అలాగా చేసుకోవద్దు. ఎవరైనా టోల్ ప్లాజాకు రాకముందుకే వాహనాల్ని తమ ఫాస్టాగ్లు ఏవైతే ఉంటాయో ఫాస్టాగ్ని రీఛార్జ్ చేసుకోలేక హాఫ్ అన్ అవర్ ముందే రీఛార్జ్ చేసుకుంటే టోల్ ప్లాజా వద్దకు రాగానే వెంటనే వెళ్ళిపోవచ్చు అని టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. అలాగే ఇక్కడ టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి వాహనాల రద్దీ కాకుండా, ఎలాంటి యాక్సిడెంట్లు కూడా కాకుండా ఇప్పటికే 2 జిల్లాల ఎస్పీలు అన్ని ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహులు కావచ్చు, అలాగే నల్గొండ జిల్లా శరత్ చంద్ర కావచ్చు, ఇప్పటికే పలుమార్లు మీడియాతో మాట్లాడారు. వాహనాల రద్దీ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఇల్లు డిస్కులు పెట్టాలి, ఎక్కడి నుండి దారిని మళ్లించాలని చెప్పేసి ఇప్పటికే వారి శాఖకు గైడ్లైన్స్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే వైద్య శాఖ మరియు గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా టోల్ గేట్ల వద్ద అదనపు బలగాలుగా వాళ్ళని పెట్టారు. అలాగే టోల్ సిబ్బందిని కూడా 1 పెంచారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాహనాల్ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకు వాహనాలు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. అలాగే టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా వాహనాలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం రైట్ శంకర్, థ్యాంక్ యూ.